మన దేవుని బిడ్డలారా, ఇది ఆగస్ట్ నెల ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. కాబట్టి చాలా స్వేచ్ఛ స్వతంత్రం కలిగి ఉన్నాం. బ్రిటిష్ సామ్రాజ్యం కబంధ హస్తాల నుండి మనల్ని మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రాణాలర్పించి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. బైబిల్ గ్రంథంలో స్వతంత్రత గురించి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో మనము రెండు విషయాలు, స్వతంత్రాలు తర్వాత దాస్యపు, ఈ రెండు మాటలు ఉంటాయి. స్లేవరీ అండ్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్. మనము స్వతంత్రాలు కుమారులమే, కానీ దాస్యపు కుమారులం కాదు. అంటే ఇద్దరు తల్లుల గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు అక్కడ. వీరి పేర్లు ఏంటంటే అబ్రాహాముకి ఇద్దరు కూడా భార్యలు. ఒకరు శారా, ఇంకొక ఆవిడ హాగరు. హాగరు బానిస, ఇంట్లో బానిస. శారా అబ్రాహాముకి వివాహం చేసుకున్న భార్య. పిల్లలు పుట్టలేదని కాంప్రమైజ్ చేసి ఈ పనిదాన్ని భార్యగా అప్పచెప్పేసింది శారా. పిల్లోడు పుట్టాడు. ఆ తర్వాత వాగ్దానపు కుమారుడైన ఇస్సాకు ఇంచుమించు 13-14 సంవత్సరాల తర్వాత పుడతాడు. ఓకే, అయితే ఇక్కడ ఈ విషయం ఎత్తుకుని పౌలు ఏమంటాడంటే, మనము ఎవరు అంటే స్వతంత్రాలు కుమారులమే, కానీ దాస్యపు కుమారులం కాదు. అంటే మనం ఎవరి బిడ్డలమే? శారా బిడ్డలమే, కానీ అగారు బిడ్డలం కాదు. శారా ఎవరికి సాదృశ్యము అంటే విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రాహాము భార్య. కాబట్టి స్వేచ్ఛ, స్వతంత్రాలు. కానీ హాగరు ఎంత చూసినా ఎంత చేసినా తన బానిసే. కాబట్టి తన కడుపున పుట్టినటువంటి ఇష్మాయేలు వంశస్థులం కాదు మనం అంటున్నారు. ఎందుకు ఆ మాట పాడారు అంటే, స్వేచ్ఛ, బానిసత్వం. బానిసత్వం అంటే ఎవరి క్రిందనో ఉండాలి, మనకు ప్రాధాన్యమైనటువంటి స్థానం లేదు. ఎవరో చెప్తే అది చేయవలసిందే, పనివాడే లక్షణం అది. కాబట్టి హాగరు ఎంత భార్య అయినా ఉపపత్ని, రెండో భార్య. అంతేకాదు, పుట్టిన కుమారుడు ఇష్మాయేలు దేవుని వాగ్దానపు కుమారుడు కాదు. వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు కాదు, మనుషేచ్ఛలను బట్టి. దేవుడికి చేత కాదు అన్నట్లు వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి దేవుడికి సహకరిస్తే మంచిది కదా అని అన్నట్లు హాగర్ను పెళ్లి చేసుకుని కుమారుణ్ణి కన్నారు. అంటే ఇది ఎలాగుందంటే, గాలిలో దీపం పెడితే వెలుగు ఉంటుందా, ఆరిపోదా అంటారు పోతే. చూసారా సామెత? అలాగా దేవుడు చేత కాదు కదా, మనమన్నా కొంచెం చేస్తేనే కానీ అవ్వదు కదా, దేవుడు ఏం చేయగలడమ్మా అంటారు. ఎలాగా? దేవుడు చేస్తానో ఉన్నప్పుడు చేసి తీరతాడు. కాబట్టి స్వేచ్ఛ లేదు ఇష్మాయేలుకి, హాగర్కి. ఇప్పుడు ఇష్మాయేలు వంశస్థులే ముస్లింలు. ఇజ్రాయెల్ చుట్టూ, ఇజ్రాయెల్ మీద తిరగబడుతున్న వాళ్ళందరూ ఇష్మాయేలు వంశస్థులు. ఆశ్చర్యం కదా. శారా వంశస్థుడైనటువంటి ఇస్సాకు వంశస్థులు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలు. మనము అని మన గురించి రాశారు పౌలు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము వంశస్థులు మన అందరం కూడా. ఎందుకు? విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలు అని మనం దత్తత చేయబడ్డాం కనుక, యేసు ప్రభుల వారితో సమాన హక్కులు కలిగిన వారిని, సమాన వారసత్వం కలిగిన వారిని కనుక స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంది. మనకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు బానిసలు, హాగారు వంశస్థులు బానిసలు. అది అక్కడ చెప్తున్నాడు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అందుకే బలవంతంగా, బలాత్కారంగా మనుషులు చంపి, మనుషులు కిరాతకులుగా నరికేసి వాళ్ళు అలా బ్రతుకుతారు. కానీ స్వేచ్ఛ పురుషులు, దేవుడు కాపాడగలిగిన వాడు, దేవుడు స్వేచ్ఛ కలిగిన వాడు. ఇప్పుడు ప్రెసెంట్ డే ఇజ్రాయెల్, ఇరాన్ చుట్టుప్రక్కలు టెర్రరిస్టులు అందరూ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నప్పటికీ, ప్రపంచంలో ఇంచుమించు 3 సంవత్సరాలు బట్టి యుద్ధంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ వర్ధిల్లుతూ ఉంది, యుద్ధం గెలుస్తూ ఉంది. అటు ఉక్రెయిన్, రష్యా వారు చూసుకోండి, 4 సంవత్సరాలు బట్టి యుక్రెయిన్ మీద
రష్యా యుద్ధం చేస్తుంది, కానీ ఓడించలేకపోతున్నారు. ఎందుకంటే యుక్రెయిన్ ప్రధానమంత్రి జెలెన్స్కీ అతను యూదుడు. దేవుని బిడ్డలు, మన దేవుని బిడ్డలమైన మనల్ని, దేవుని బిడ్డలరా, దేవుడు కాపాడగలిగిన సముద్రుడు. స్వేచ్ఛ పురుషులు మనం, స్వేచ్ఛ బిడ్డలు మనం, ఫ్రీడమ్ పీపుల్. కాబట్టి దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చారు. మీరు భయపడొద్దు, దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. స్వేచ్ఛ దాని పిల్లలమే అని బైబిల్ చెప్తుంది, అంటే శారా పిల్లలమే. అందుకే బానిసత్వంలో ఉండటానికి, బానిసత్వపు కాడి మా మీద లేదు, అభిషేకం కాడిని విరగొట్టును. కనుక మమ్మల్ని మీ స్వేచ్ఛలోకి తీసుకొచ్చి మేము దేనికి భయపడనక్కర్లేదు, దేనికి బానిసలుగా ఉండం. మేము పాపానికి కానీ శాపాలకు కానీ, మనుషుల మాటలు, అవమానాలు, నిందలు, సిగ్గుకి మేము బానిసలం కాదు. ఆ కాడి ఈ ఉదయం మా మీద విరిగిపోను గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.